प्रिय छात्र, आप सभी को हिंदी कक्षा में स्वागत। आज हम 10वीं कक्षा के अंतर्गत ईदगाह कहानी पाठ के बारे में जानेंगे। चलिए देखेंगे। ईदगाह, ओके। इसका लेखक कौन है? प्रेमचंद है। ओके बच्चे, आप लोग आपके गांव में मुसलमान है? మీ ఊర్లో ముస్లిమ్స్ ఉన్నారా? ఓకే, వాళ్ళకి ఎన్ని పండగలు ఉంటాయి? వాళ్ళకి రెండే పండగలు ఉంటాయి కదా. ఏంటంటే రంజాన్ ఇంకా బక్రీద్ పండగ. ఓకే, మనం 9th క్లాస్లో రంజాన్ లెసన్ గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, ముస్లిమ్స్ అందరూ పండగ రోజు నమాజ్కి ఎటు వెళ్తారు? జనరల్గా అయితే ప్రతిరోజు సాధారణ నమాజులన్నీ కూడా మస్జిద్లలో చేసుకుంటారు వాళ్ళు సామూహికంగా. ఓకే, కానీ పండగ రోజు ఎక్కడ చేసుకుంటారు? పండగ రోజు ఒక ప్రత్యేక ప్రదేశంలో విశాలంగా, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు జనాలు కాబట్టి విశాలంగా ఉండే ప్రదేశంలో వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. ఆ ప్రదేశాన్ని ఏమంటారు? ఈద్గాహ్. అందులో పండగ నమాజ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఈద్గాహ్ అని అంటారు అన్నట్టు. ఈ పాఠం యొక్క అర్థం ఈద్గాహ్ అంటే అది ఆ ప్రదేశం. ఓకే, లెసన్ देखिए। उन्मुखीकरण చూడండి। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें। पथिकों को जलती दोपहर में, पथिक అంటే ఎవరు? బాటసారులు, ముసాఫిర్, సఫర్ करने वाला, సఫర్ యాత్రికులు. వాళ్ళు మండు టెండలో వెళ్తుంటే వాళ్ళకి అక్కడక్కడ చెట్లు నీడనిస్తుంటాయి అన్నట్టు. ఓకేనా? సదా దేతే హే చా, ఎల్లప్పుడూ దారిలో చెట్లు మనకి నీడనిస్తాయి. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. ఓకేనా? ఖుష్బూ భరే అంటే సుగంధంతో నిండిన పూలు ఎప్పుడు మనకి ఇస్తూ ఉంటాయి. ఏంటి? కొత్త పూల మాలని మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, త్యాగి తరువోं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఓకే, ఈ త్యాగానికి మారుపేరైన తరువులు, చెట్లు, వీటి జీవితాన్ని చూసి మనం కూడా కొంచెం ఇవ్వడం నేర్చుకుందాం. ఓకేనా? ఎప్పుడు మనమే అన్ని చెట్టు నుండి తీసుకుంటాం, కానీ మనం ఏమన్నా ఇస్తామా చెట్టుకి? నీళ్ళు కూడా మనకి పోయాలనిపిస్తే పోస్తాం, లేకుంటే లేదు. కానీ పొయ్యమని అవి అడుగుతాయా? అడగవు. చెట్టు ఎప్పుడు తన కోసం ఏది ఆశించదు. ఓకేనా? కానీ మన కోసం మనం దాన్ని కొడతాము, దాన్ని కాల్ చేస్తాం కొన్ని సందర్భాల్లో. అయినా అది మన మీద కోపం పెంచుకుంటుందా? పెంచుకోదు. దాని గింజలు మొలకెత్తుతాయి, మళ్ళీ అవి పెద్దగా అయితే అవి పళ్ళు కాయలు మనకి ఇస్తూనే ఉంటాయి. చూడండి ఎంత త్యాగం అది. ప్రతి ఒక్కటి, ఆఖరికి కొమ్మలు, వాటి ఏర్లు కూడా మనకి ఉపయోగపడతాయి అన్నట్టు. అంటే అంతటి త్యాగమూర్తి అయిన ఈ తరువును చూసి మనలో కూడా కొంచెం మార్పు అనేది రావాలి అని కవి చెప్తున్నాడు. ఎప్పుడు తీసుకోవడమే కాదు, కొంచెం ఇవ్వడం కూడా నేర్చుకుందాం. ఓకేనా? అనేది బాగుంది కదా పద్యం. ఇంక దానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి। పథికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? బాటసారులకి ఎండలో, మండుటెండలో వెళ్తున్నప్పుడు సుఖము మరియు ఆరాం అంటే విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? ఎవరితో లభిస్తుంది? చెట్ల నీడలో, చెట్ల ద్వారా లభిస్తుంది. पेड़ों से, पेड़ सदा देते हैं छाया, पेड़ों से उनको सुख और पेड़ की छाया में वे लोग आराम कर सकते हैं. ఇలా రాయండి. నెక్స్ట్, खुशबू भरे फूल हमें क्या देते हैं? वे సుగంధంతో నిండిన పూలు మనకి ఏమి ఇస్తాయి? नव फूलों की माला देते हैं. ओके, ये आप लोग लिख सकते हैं. ओके, हम भी तो कुछ देना सीखें. कवि ने ऐसा क्यों कहा होगा? మనం కూడా కొంచెం ఇవ్వడం నేర్చుకుందాం అని కవి ఎందుకు అన్నాడు కావచ్చు?
क्योंकि मनुष्य हमेशा हमें क्या मिलता है यही सोचते हैं, हम क्या देना दूसरों को ये नहीं सोचते। అక్సర్ లోగ్ అంటే ఎక్కువ శాతం మనుషులు నాకెవరు ఏమి ఇస్తారనే ఆలోచిస్తారు, చాలా తక్కువ మంది నేను ఎవరికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తారు అన్నట్టు. కాబట్టి మీరు పిల్లలు కదా, మీరు ఇప్పటి నుండి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే నేను ఇతరులకి సహాయం చేయాలి అనే ఆలోచనలు కలిగి ఉండాలి అనే ఉద్దేశంగా మీలో ఒక ప్రేరణ తీసుకురావడం కోసం ఈ చెట్టుని మనకి చూపిస్తూ ఈ పద్యం అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. ओके, इसलिए कवि मनुष्य के जो मनुष्य के व्यवहार को देखकर कवि ने ऐसा कहा होगा, ये लिखे तो आप लोग बस है। नेक्स्ट इसका उद्देश्य देखिए, कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు కహాని విధ అనేది ఎలా ఉంటుందో పరిచయం చేయడం, మరియు మీరు ఈ కహాని రాయడం ఎలాగో ఈ కహాని పాఠం చదవడం ద్వారా ఆ కళ కూడా మీలో నేర్పించడం, ఆ కళని కూడా మీలో వికసింప చేయడము, మరియు త్యాగము, సద్భావన, వివేకము మరియు సంవేదనశీల్ లాంటి గుణాలను, మరియు మన కర్తవ్యం ఏంటి, మనం ఎలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అనే ఈ గుణాలన్నింటిని కూడా మనలో వికసింప చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ విधा विशेष చూద్దాం. कहानी शब्द कह धातु के साथ आनीकृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఈ విధా విశేష ఏంటి? విధా అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, మనకు ఫస్ట్ లెసన్ ఏ విధా, బరస్తే బాదల్, ఆ పాఠం ఏ విధాకి సంబంధించింది, అది కవితా పాట. ఓకే, ఇది కహానీ పాట. ఇదే విధ అంటే అది పద్య విధ, ఇది గద్య విధ. గద్య విధాలో రకరకాలుగా ఉంటాయి, పద్యలో కొంచెం తక్కువ రకాలు, దోహే ఉంటాయి, కవిత ఉంటాయి. और उसमें कम प्रकार होते हैं, मगर गद्य विधा में अधिक प्रकार होते हैं. आगे आप लोग वो सब भी जान सकते हैं. ప్రస్తుతానికి మాత్రం ఇది కహానీ పాఠము. ఈ విధా విశేష కూడా ప్రతి లెసన్లో గుర్తుపెట్టుకోవాలి, ఇది చదువుకోవాలి, ఉద్దేశం కూడా చదువుకోవాలి. అంటే ఈ కహానీ అంటే అసలు అర్థం ఏంటి? కహు అనే పదంతో ఆని అనే కృత ప్రత్యయ కలిసి రావడం వల్ల ఈ కహానీ అనే పదం ఏర్పడింది అన్నట్టు. కహు యొక్క అర్థం ఏంటి? కహనా అంటే చెప్పడం, ఏదైనా ఒక ఘటనని అందంగా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా, అందంగా వర్ణించి చెప్పడం. కహ అంటే అందంగా ప్రస్తావించడం, అందంగా దాన్ని చెప్పడాన్ని కహానీ అని అంటామన్నట్టు. ఓకేనా, కథలు అందంగా ఉంటాయి కదా. సుందర్ ఢంగ్ సే అంటే వింటా అంటే వినాలనిపించడం, మనలో ఆసక్తి కలిగించడం. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి, మధ్యలో కథ చెప్పేటప్పుడు డిస్టర్బ్ అయితే మనకి నచ్చదు కదా, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు కహానీ అనేది. ఓకేనా, సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా అంటే ఆ విధంగా చెప్పడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లేఖక పరిచయ देखिए. प्रेमचंद. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनका असली नाम
धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं। इनकी प्रमुख कहानियों में पंचपरमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। उनका निधन सन 1936 में हुआ। చూడండి, ప్రేమ్చంద్ ఒక గరీబ్ ఘరానే అంటే పేద ఇంట్లో కాశీలో అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేద కుటుంబంలో జన్మించారన్నట్టు. ఓకేనా. కాశీలో ఎప్పుడు జన్మించారు? 31 జూలై అంటే 31 జూలై 1880లో జన్మించారు. ఆయన అసలు పేరేంటి? ధనపతి రాయ్ శ్రీవాత్సవ్. ఈయన ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ అంటే ఏంటి? 10th క్లాస్ వరకే ఆయన ట్యూషన్ చెప్పేది అన్నట్టు. ట్యూషన్ చెప్పుకుంటూ 10th క్లాస్ చదివారు. అలాగే నౌకరీ చేసుకుంటూ అంటే ఏదో జాబ్ చేసుకుంటూ తను 10th తర్వాత జాబ్ చేసుకుంటూ తను BA కంప్లీట్ చేశాడు. డిగ్రీ BA అంటే తెలుసు కదా. ఈయన దాదాపుగా दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की. 1 डजन ఉపన్యాసాలు మరియు 300 వరకు 300 కథలు ఆయన రాశారన్నట్టు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इन्हें उपन्यास सम्राट అని కూడా అంటారు. ఓకే, ఇది బిరుదు కాదు. ఆయనని ఆ విధంగా ఆయన ఫేమస్ అయినట్టు. ఆయన రాసే ఉపన్యాసాల ద్వారా తనని ఉపన్యాస సమ్రాట్ అంటే ఉపన్యాసాలన్నింటికి రారాజు అనే అర్థం అన్నట్టు. ఓకేనా, అలా పిలిచేవారు. ఇన్కి కహానియా, ఈయన కథలన్నీ మానస్ సరోవర్ అనే ఒక శీర్షక్ అంటే ఒక టైటిల్ పెట్టి దాన్ని 8 ఖండాలుగా విభజించి దాన్ని మానస్ సరోవర్ అనే టైటిల్లో ఈ 8 ఖండాలను కూడా సంకలితం చేయడం జరిగింది. అంటే వాటిని అన్నింటినీ కలిపి మానస్ సరోవర్ లాగా ముద్రించడం. ఆ ఒక్క పుస్తకంలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు, ఆయన కహానీలన్నీ కూడా. ఓకే, అది ఎన్ని ఖండాలుగా విభజించారు? 8 ఖండాలు. ఓకే, ఇవి ఉపన్యాసాలు ఏంటి? గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై. ఇవన్నీ తన ముఖ్యమైన ఉపన్యాసాలు. ఓకేనా. ఇన్కి ప్రముఖ కహానియా అంటే ముఖ్యమైన కథలు ఏంటి? పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై. ఉన్కా నిధన్ सन 1936 में हुआ. ఓకే, ఇవేమో కహానీలు ఏంటి? బడే గారి పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఇవి. ఓకేనా. ఆ తర్వాత తను 1936 సంవత్సరంలో చనిపోయారన్నట్టు. తన లాస్ట్ ఉపన్యాసం ఏంటి? మంగళసూత్ర. ఇది తను చనిపోయే ముందు సగం రాశాక చనిపోయారన్నట్టు. దీన్ని వాళ్ళ భార్య శివరాణి దేవి పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. ఓకే, ఈ ఉపన్యాసాలు, ఈ కహానీలు, ఇంకా ఈయన ఉపన్యాస సమ్రాట్ అని అంటారు. ఈ విధంగా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆయన बचपन के नाम, जन्म, ये पूरा कवि परिचय आप लोगों को याद करना है. विषय प्रवेश చూడండి. प्राचीन काल से ही नैतिक मूल्यों भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इसका रूप हर भारतीय में समाया हुआ है. हम अपने बुजुर्गों वयोवृद्ध का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया. ప్రాచీన కాలం నుండి కూడా నైతిక విలువలు అనేటివి భారతీయ జీవితంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నట్టు. అంటే మొదటి నుంచి కూడా మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు, అందులో
ప్రతి ఇంట్లో నానమ్మ తాతయ్య అమ్మమ్మ नाना नानी दादा दादी उनके माँ बाप भी हमें दर्शन देते रहे बचपन से మన భారతీయ సమాజంలో అది మొదటి నుండి ఉంది, ప్రాచీన కాలం నుంచి కూడా ఆచారం అనేది ప్రతిబింబిస్తూ ఉంది. ఇస్కా రూప్ హర్ భారతీయ మే సమాయ హువా హై, ప్రతి భారతీయుల్లో కూడా ఆ రూపం అంటే నైతిక విలువలు అనేటివి ప్రతి భారతీయుల్లో కూడా ఉన్నాయి, సమ్మిళితమై ఉన్నాయి. हम अपने बुजुर्ग అంటే వారు వయోవృద్ధులు వాళ్ళ उनका बड़ा ध्यान रखते हैं, వాళ్ళని ఎంతో శ్రద్ధగా చూసుకుంటాం. जैसे इस कहानी में दर्शाया गया, ఏ విధంగా అయితే ఈ కథలో మనకి చూపించబడిందో మనం చూద్దాం. మీరు ఇందులో ఉద్దేశ్, విధా విశేష్, లేఖక్ పరిచయ్, విషయ ప్రవేశ్ ఇవి నోటికి నేర్చుకుంటే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా రాయడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన లెసన్ పార్ట్ 2లో చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే నాన్న, బాయ్.